మొత్తానికి అయితే ఇక్కడ ఏదో క్రాసింగ్ అయ్యింది. అండ్ ఊబులికి వచ్చినాం. ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఆపినట్టున్నది. ప్లాట్ఫారం దొరకలేదు వచ్చా. మొత్తానికి అయితే ముఖ్యమైనది తెలుసా, ఇక్కడ బస్ ఛార్జ్ చేసిన చాలా తక్కువ ఉంటుంది. సో ఏంటంటే గోకర్ణ ఇక్కడి నుంచి ఏంటంటే 145 కిలోమీటర్ మన గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బస్ టికెట్ ప్రైస్. మొత్తానికైతే హూబ్లీకి అయితే వచ్చినాం అన్నమాట. నిజంగా ఫైనలీ హూబ్లీ. అండ్ ఇక్కడి నుంచి ఏంటంటే గోకర్ణ రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉన్నాయి. మన ట్రైన్ పేరు ఆపలేదు చెప్తే గోకర్ణ రోడ్ అనే రైల్వే స్టేషన్. ఇదంతా హూబ్లీ. ఆర్డర్ నెంబర్ ప్లాట్ఫారం థర్డ్ ఎంట్రన్స్ ఇది. అసలుగా ఏంటంటే లోకల్ ట్రైన్స్ ఆడడానికి ఇది స్పెషల్గా కట్టి. ఫైనలీ హూబ్లీ. అండ్ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళి గోకర్ణకి వెళ్ళేది, నెక్స్ట్ డైరెక్ట్ ట్రైన్ ఉన్నది గోకర్ణ రోడ్డు. అది ఏంటంటే మినీ ఎయిర్పోర్ట్లా ఉన్నది యాక్చువల్గా. ఇక్కడ రైల్వే స్టేషన్ ముందటనే ఒక పార్క్ అని ఏర్పాటు చేసిండు. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఈ పార్క్లో కూర్చొని. కింద క్రికెట్ ఆడుతున్నారు, గేమ్స్ ఆడుకున్నారు, చాలా బాగా డిజైన్. ఇది హూబ్లీ నుంచి మెయిన్ ఇటు నుంచి ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఏంటంటే 1 by 1 మెట్రో బస్సెస్ ఉంటాయి ఇక్కడ. మెట్రోలో డిజైన్ చేసిండు ఇక్కడ. సో కొత్తగా ఉన్నది. నేను మెట్రో అనుకున్నా, చూసాను మెట్రోనే కానీ మెట్రో కాదు. జస్ట్ అక్కడ ఏదో రాసిచ్చాను టికెట్. అన్నిటికీ దరిద్రం ఏంటంటే చితి బస్ స్టాండ్కి వెళ్ళి గోకుల్ బస్ స్టాండ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. మళ్ళీ ప్రస్తుతానికి ఇది టికెట్ ఇచ్చింది. ఎయిర్పోర్ట్లా ఉన్నది ఏంద్ర నాయన. మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, ఆ మెట్రో స్టేషన్లకి కట్టిల్లు ఇది చితి బస్ స్టేషన్. మనం ఈ విధంగా కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళాక మాత్రం బాగున్నది అబ్బా. క్లైమేట్ మాత్రం చాలా బాగున్నది. ఇది కర్ణాటక బెంగళూరు సైడ్ ముఖాన పోతే చూడడానికైతే నార్మల్గా ఉంది అనుకున్నా కానీ ఓకే. ఇట్లా ఉంటే బాగుంటుంది అసలు ఈ రైల్వే స్టేషన్. ఇట్లా మనం మిగతా స్టేషన్లో డెవలప్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పెయింటింగ్ ఆర్ట్స్. ఈ టికెట్ తీసుకొని మళ్ళీ గోకుల్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, అంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలి. దరిద్రం ఏందో తెలుసా, అదేదో అక్కడే ఎక్కి ఆడ దిగిన అయిపోదు. గోకుల్ బస్ స్టేషన్ అది ఎదురుగా బస్ స్టాండ్ కూడా ఇచ్చిన బస్సులు ఉండాలి. ఆ బస్సులో ఎక్కాలి, గ్రీన్ కలర్ బస్సులో ఎక్కాలన్నమాట. 25 minutes పడుతుంది. నేను